ఫెస్టివల్ సంబంధించి ఈ 27వ తేదీ నుంచి కూడా గణేష్ ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రజలందరూ కోరేది ఏమంటే ఈ గణేష్ ఫెస్టివల్ విగ్రహాలు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఒక యాప్ మేము క్రియేట్ చేయడం, పోలీస్ డిపార్ట్మెంట్ యాప్ క్రియేట్ చేయడం జరిగింది. గణేష్ ఫెస్టివల్ .net అని ఒక యాప్ ఉంది. ఆ యాప్లో అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ యాప్లో అప్లై చేసుకుంటే అది సంబంధించిన ఎస్ఐ గారికి వాళ్ళకు పోవడం జరుగుతుంది. దాన్ని ఎస్ఐ గారు ఆ స్థలాన్ని పరిశీలించి అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకొని సరిగా అన్ని జాగ్రత్తలు తీసుకుని సక్రమంగా ఉన్నాయడలా దానికి సంబంధించిన MOC ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా అందరికీ నేను తెలియజేయడం ఏమంటే ప్రతి ఒక్కరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి, పర్మిషన్ తీసుకోండి. పర్మిషన్ తీసుకున్నంత ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ట్రాఫిక్ కానీ చుట్టుపక్కల ప్రాంతాలకు కానీ ఇబ్బంది లేకుండా చూసుకోవాలా. అదే తాగడము గలాట చేయడం చూసుకోవాలా, డీజేలు పెట్టకుండా చూసుకోవాలా. అదే విధంగా రాత్రిపూట వాలంటీర్స్ని పెట్టుకోవాలి. మైకులు కూడా రాత్రి 10 గంటల వరకే పెట్టుకోవాలా, పాటలు అందరం మించి పెట్టుకోకూడదు. ఇలాంటి జాగ్రత్త. అదేవిధంగా ఈ ఇమ్మర్షన్ రోజు కూడా అవన్నీ వెహికల్ పోయేప్పుడు చిన్నపిల్లలు కానీ తీసుకోకూడదు. ఏదైనా ఇమ్మర్షన్ పాయింట్ దూరం నుంచి జనాలు దించి ఆ విగ్రహాన్ని అక్కడ నీళ్ళలో వదలాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి జాగ్రత్తలను తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడైనా కానీ పవిత్రమైన ప్రదేశాల్లో కూడా అంటే గుడుల దగ్గర, మస్తు దగ్గర పబ్లిక్ ఇబ్బందికరమైన ప్రదేశాల్లో పెట్టకూడదు. కాబట్టి ఎన్ని ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేసేదంటే జాగ్రత్తలు తీసుకోవాలా. ఇది ఒక దైవముతో కూడిన ఒక ప్రోగ్రామ్, ఒక ఫెస్టివల్ కాబట్టి అందరూ కూడా పవిత్రంగా కాకుండా భక్తితోటి, భక్తి పాటలతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని చేసుకోవాల్సింది ప్రజలు విజ్ఞప్తి చేస్తారు. కమిటీ ఏర్పాటు విగ్రహానికి సంబంధించి ఒక 5-6 మంది ఒక కమిటీ ఫామ్ చేసుకోవాలా. వాలంటీర్స్ కూడా అకామిడేట్ చేసుకోవాలా. రాత్రి కూడా వాళ్ళు ఆ వాలంటీర్స్ రోజు ఒకరు కానీ ఇద్దరు కానీ అక్కడ పనుకోవాలి. ఆ కమిటీలంతా కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎటువంటి సమస్య లేకుండా తీసుకోవడం వాళ్ళు నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. నిర్వహణలో భాగంగా మాకు కూడా ఒక అండర్టేకింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కూడా ఇటువంటి ఇష్యూస్ లేకుండా ప్రశాంత వాతావరణం జరుపుకోవాలని